న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులు అందరికీ 2 సెంట్ల స్థలం ఇస్తుందని, అలాగే ఇంటి నిర్మాణ బాధ్యతను కూడా తీసుకుంటుందని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. శుక్రవారం రొంపిచెర్ల మండలంలోని మునమాక, విప్పర్లపల్లి, వడ్లమూడివారిపాలెం, సుబ్బయ్యపాలెం, తురుమెళ్ల, అన్నవరపాడు, ముత్తనపల్లి గ్రామాల్లో నిర్విరామంగా పర్యటన నిర్వహించారు. మండు టెండలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ మద్దతుని తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన పల్నాడు ప్రాంతంలో రైతులకు మేలు జరిగేలా ప్రాజెక్టులు వరికి పూడిసెల, సాగర్, కుడికాలువ స్థిరీకరణ చేస్తామని అన్నారు. రైతన్నలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నదాత పథకం ద్వారా ఏటా 20,000 రూపాయలు అందించబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఇప్పటికే జలజీవన్ మిషన్ కింద నిధులు మంజూరయ్యాయని, కానీ పనులు చేసే కాంట్రాక్టర్ లేక పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని, రేపు అధికారంలోకి రాగానే పనులు ముందుకు తీసుకెళ్లి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా బీసీలకు మేలు జరిగేలా, వారి జీవితాల్లో వెలుగులు తెచ్చేలా బీసీ డిక్లరేషన్ తీసుకురాబోతున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు.